హాయ్ వ్యూవర్స్, ఇవాళ మన స్పెషల్ ఇంటర్వ్యూ హనీ ఇస్ ద బెస్ట్. మెహరీన్తో ఇవాళ మన ఇంటర్వ్యూ ఉండబోతుంది. తను మనతో మాట్లాడడానికి లైవ్లో ఉన్నారు. ప్రెసెంట్ అసలు ఎంత క్యూట్గా మాట్లాడినా ఆవిడకే సొంతం. హనీ ఇస్ ద బెస్ట్ అంటారు. అండ్ ఇంకా పాటలు రాని ఆ క్యారెక్టర్ అయితే F2లో మనందరికి ఇప్పటికీ గుర్తుంటుంది. మన ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అన్నట్టు. రంజని, వాట్ యు సే? అండ్ ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. సో అది వ్యూవర్స్ కూడా ఒక స్పెషల్ సర్ప్రైజ్. yes డెఫినెట్ గా. సో మెహరీన్ పిరిజాదాయే కాదు, మెహరీన్ వాళ్ళ బ్రదర్ కూడా హీస్ యాక్టర్ ఇన్ బాలీవుడ్. సో తను కూడా ఈ రోజు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది గిల్టీ అనే మూవీ, నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. సో చాలా బాగుంది ఆ సినిమా. క్రైమ్ థ్రిల్లర్స్ వీటికి నచ్చే వాళ్ళకి ఆ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ అమితాబ్ బచ్చన్ తో కూడా బ్రహ్మాస్త్ర అని ఒక సినిమా చేస్తున్నారు గుర్ఫతే సింగ్ పిరిజాదా. సో తను కూడా మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పటి వరకు వీళ్ళిద్దరు కలిసి తెలుగు ఛానల్స్ లో అయితే ఎక్కడ ఇంటర్వ్యూ లేదు. ఎక్స్క్లూజివ్ గా ఇవ్వబోతున్నారు. సో ఇంకెందుకు కలిసి వాళ్ళిద్దరితో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. సో గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. yes it's a grand welcome to Mehreen and Gurfateh Singh Pirzada. Hello. How are you? Hi. All good. Honey is the best. Honey is the best. యా ఫతే మీరు కూడా ఒక్కసారి చెప్తారా? సో ద సేమ్ డైలాగ్ మీరు మీ స్టైల్లో ఒక్కసారి చెప్పండి మీ సిస్టర్ కోసం. యువర్ స్టైల్. I want you to also say the honey is the best. In your style. టు యువర్ సిస్టర్. Honey is the best. చాలా కూల్ గా, చాలా సింపుల్ గా చెప్పారు. సో వెల్కమ్ టు ద ఐ న్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు కలిసి టుగెదర్ ఈ రోజు మాకు ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you. Thank you. so much. యా సో ఎలా ఉన్నారు మెహరీన్? లాక్డౌన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా గడుస్తోంది టైం? బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు 70 days పైన ఆల్రెడీ అయింది. ఐ థింక్ మేము 10th March నుంచి ఇప్పుడు వరకు యాక్చువల్లీ హోమ్ లైక్ మెయిన్ గేట్ వీ హ్యావెంట్ స్టెప్డ్ అవుట్. సో ఇది కొంచెం ఐ థింక్ డిఫికల్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. బట్ కానీ ఐ థింక్ చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. దట్ ఐ థింక్ మేము హ్యూమన్ బీయింగ్ చాలా డిస్రెస్పెక్ట్ చేశారు మా మదర్ ఎర్త్ కి, ఎన్వైరన్మెంట్ కి, అండ్ దెన్ ఎవ్రీథింగ్. So I think this is just like a learning experience from all of us, and I hope that we come out from this stronger and as better beings. So we are like nothing. We are working out at home, cooking, baking, painting, playing Ludo. Adi Ludo epudu na mana life. So manki oka WhatsApp group untundi. Adi close family, friends, family. So we play Ludo there. So yeah, I think that is the best part. Okay, Fatehji, how you are spending your lockdown time? Sorry. I'm asking your brother. How you spend? Yeah, meer ela spend. I've been watching movies. Same way, playing Ludo every evening. Then I've been reading a lot. So I think it's a good time. I think the whole like especially Bombay, like everyone was so fast and always on the run, stressing about what is next, and just life 1 year later, 2 years later, all the things that you have to do. So I think it was important to slow down and just relax for a bit. So I think this is that time. Even the pollution levels have come down. Even this pandemic is being we're trying to deal with it, and hopefully we will come out stronger. And yeah, I think we've just been doing that. We've been spending quality family time, understanding each other, making just each other happy, and making food for each other, baking cakes. It's been fun. Okay. అయితే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లూడో ఆడుతున్నారు, ఓకే, హూ విన్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్? Because such an interesting game you are playing Ludo. Who wins more times? Yeah, I think our mom wins the most times. Yeah. Okay. Of course. బేసిక్ గానే మీ ఇద్దరు ఫ్యామిలీ పర్సన్స్ కదా, ఎక్కువ టైం మీరు ఫ్యామిలీతోనే స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళినా, ఎప్పుడైనా ఫారెన్ విజిట్స్ కి, ట్రిప్స్ కి వెళ్ళినా కూడా. సో మీకు ఇది ద మోస్ట్ ఆఫ్ ద టైం మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అట్ మోస్ట్ ఎంజాయ్ చేస్తుంది మీరే అనుకుంటా నాకు తెలిసి లాక్డౌన్ ని ఫ్యామిలీతో. Isn't it? Yeah. I think this is a family time, so I've got to like obviously I get to spend a lot of time with my mother.
because we are traveling together for my shoots. He always travels with me. But my brother is busy here with his work. So I think this is the longest that we have ever Yeah. been like together under one roof for so long. So much. I think probably like this was needed, the need of the hour. So yeah, we are enjoying. It's a like the period. So yeah, we are just like at home and then just praying for things to get better so that everyone can get back to their work and their lives, and then hopefully we shall fight this pandemic together. సో మెహరీన్ లవ్స్ ట్రావెలింగ్ రైట్ మెహరీన్ జీ? I'll do. Yeah. యూ మిస్ ఇట్. ఎలా ఈ మొత్తం లాక్డౌన్ లో మిస్ అవుతున్నారు కదా, ఫీల్ ఎలా అనిపిస్తుంది మీకు? హౌ డు యూ ఫీల్? Yeah, actually, ఈ టైంలో I think definitely నేను 200% మా ఫ్యామిలీ టు US or Canada లో definitely ఉంటాను if this wouldn't have happened. But then, yeah, I think it's good to be at home also. Like I'm enjoying being here. I'm enjoying my time here. This is something like it's not in our hands. So then I feel what is the point of thinking about something? Yeah, okay. So this is a time that it's not in our hands. The Yes, situation. So I don't think that I don't believe in getting sad about something what we can't make it better. So yeah, so we are enjoying at home and then waiting to get back on sets and work. మెహరీన్, మీది ఆడియో కొద్దిగా లో వస్తుంది, ఒక్కసారి సెట్ చేయరా? మీ బ్రదర్ది ఓకే. మీ I have earphones. I think I talk like this thing. Okay, I'll be louder. యా దట్స్ థ్యాంక్ యూ. యా, సో అయితే ఇప్పుడు లాక్డౌన్ ఓకే టైం స్పెండ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు సమ్మర్ ట్రిప్ వేయాలంటే విచ్ ప్లేస్? సో ఆఫ్టర్ లాక్డౌన్ Summer trip, I think this time we were only planning to visit our family in Canada, Oh. and then if there was time, then we were that we'll go to America also. I think this was the only plan that we had for this summer, ఓకే. to visit our Okay. family abroad. సో అంటే ఈ టైంలో I also like to celebrate, like my brother's first film release is done so well, so we thought that all three of us will do this vacation. So, but we are doing that vacation inside our closed doors at home. ఓకే. ఈ టైంలో ముంబైలో కాకుండా పంజాబ్ లో ఉంటే బాగుండేది, అక్కడైతే ఇంకా బాగా మస్తీ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తోందా? ఆర్ ఓకే విత్ ఇట్? ముంబైలో బానే ఉందా? Actually, మేము ఇంత we didn't think that we'll go to this extent. When it started because my brother was film release on the 6th of March. Yes. And we had lots of family from abroad and friends from all over who had come, who were visiting us for his release. And everyone left on the 9th. And 10th onwards, we have been on quarantine. Definitely, like, if you would have been in Punjab with the family, definitely, with, we would have had a lot more space to us, bigger home and everything. But because we were here, so we are staying here. Now we are hoping everything gets better. Then hopefully, then we can visit Punjab anytime. ఓకే. ఓకే. జనరల్ గా మెహరీన్ అనగానే మాకు ఒక బబ్లీ కైండ్ ఆఫ్ లుక్, బబ్లీ కైండ్ ఆఫ్ ఫేస్, స్మైల్, ఆ బ్లష్ ఫేస్ లో అదంతా కనిపిస్తుంది. వై యు ఆర్ సో డల్ టుడే? బాగా ఆడి Why? Because so we played Ludo till morning 3:30 a.m. ఓకే. అంటే మేము ఎనర్జీ కోసం మధ్య మధ్యలో హనీ ఇస్ ద బెస్ట్ అనాలా? Yeah. So we had. So that is the reason I'm telling you. So Okay. so yesterday was the first time our Ludo group. It was 14 of us, and we decided to do a Zoom call ఓకే. and play Ludo at the same time. And our Zoom call went on till 3:30 in the morning. ఓహో. And we went to bed at 4 in the morning, and then as usual, I am an early riser, so I was up at 6 o'clock in 2 hours. ఓకే. So technically, I've only slept for 2 hours. ఓకే. So that is the reason that hopefully, after we are done talking, I get some sleep and I can take the afternoon nap and get back look better. ఓకే. సో మధ్య మధ్యలో So హనీ, has taken all my energy. ఓకే. సో మధ్య మధ్యలో మేము అండ్ ఫతే సింగ్ మీకు ఎనర్జీ ఇస్తూ ఉంటాం, మధ్య మధ్యలో మెహరీన్ ఈస్ ద బెస్ట్ అంటూ ఉంటాం. Sorry.
ఓకే రంజని, ఒక విషయం అయితే ఇద్దరికి అడగాలని ఉంది నాకు. ఆల్రెడీ సే Yes, కరోనా definitely. గురించి. Mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ కరోనా మీరు విన్నప్పుడు వాట్ యు ఫీల్ బోత్ ఆఫ్ యూ? కరోనా అబౌట్ కరోనా. I think it's we were sort of expecting that at some point there will be a pandemic Yes. because it's just so much population, so many things happening, chemicals, this that. So I had in fact watched a documentary I think in February that predicted that in the next 1 year there will be a pandemic or something, and then this happened last February. Sorry. Yeah. So yeah, I mean, it is tough. It is something that we will have to live with for a while and go around it somehow, social distancing and staying away from too crowded places and just get into a systematic way. For example, smallest thing as jab in a flight, as soon as it lands, everyone runs. Everyone wants to get out of the door as quickly as they can. Now I think people will slow down a little. They will wait for the one sitting in the front to like get out, Yes. and everyone will just take life easily. And so I think in a way it's good. It's not good for the economy. It's not good that people are losing their jobs and so many people are dying and hunger is striking very badly in India. But I hope the government deals with it better, and I hope a lot of people come forward and help the needy, and eventually I think we'll come out of it soon. Yes. అయితే మెహరీన్ అండ్ ఫతేజీ మనం చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం 10 నిమిషాల నుంచి. కొంచెం దీని ఫన్ ఫ్యాక్టర్ యాడ్ చేద్దాం. సో మౌనిక దగ్గర ఏదో గేమ్ ఉందట, పాయింట్ ద ఫింగర్స్. తను ఒక క్వశ్చన్ అడుగుతుంది, సో దానికి రిలేటెడ్ గా మీరు ఫింగర్స్ పాయింట్ అవుట్ చేయాలి, బట్ టు బి వెరీ ఫ్రాంక్. ఓకే ఓకేనా? ఓకే. ఐ థింక్ జోష్ కొంచెం కనిపిస్తుంది. దీంట్లో ఒక కండిషన్ ఉంది, ఇద్దరు కనుక కరెక్ట్ గా పాయింట్ అవుట్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, బట్ రాంగ్ పాయింటింగ్ జరిగితే అంటే కాంట్రడిక్టరీ ఉంటే మాత్రం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి వై ఇట్ ఈస్ అని. Okay, these are the rules. Eyes or open eyes? नहीं या ओपन आइज खुले आके भी हम कर सकते हैं ना. हाँ ठीक है. रेडी फतेह जी? रेडी? done. Yeah. ready. यस गो ऑन. యా. హూ ఇస్ లేజీ? हु इज लेजी? హూ ఇస్ లేజీ? Who is lazy? Oh, Lazy. she's lazy. Okay. When you both fight each other, who is in upper hand? Why? Always. Who spend more money? Who spends more money? More money, Yeah. yeah. Of course. After fight, who says sorry? Who says sorry? Sorry. I think we both say sorry whenever we realize that whoever is at fault. For example. Sometimes without fault also. Okay. For example, any situation? Situation. I don't remember situation, but it's just that I don't think we can stay angry with each other for a long time. So someone or the other will just call and. అసలు ఫైటింగ్ ఎందుకు చేసుకుంటారు మీ ఇద్దరి మధ్యలో? ఫైటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఏంటి రీజన్ ఏంటి? మీరు ఫైట్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉంటాయా, లేదా సిల్లీ రీజన్స్ ఉంటాయా మీ ఫైట్ చేసుకోవడానికి? Silly reasons only. Something very I think I fight for money sometimes when she spends a lot. ఓకే ఓకే. ఓకే. Do you want to ask any question? మీ ఇద్దరిట్లో ఫుడీ ఎవరు? Best. both of us. No. I think he is. Me, yeah, maybe. Yeah, he is. Which What- type of dish you like most? Pizza. I like pizzas. I like Thai food also. బెస్ట్ కుక్? Experimental. Best cookie? బెస్ట్ కుక్ ఎవరు? బాగా కుక్ చేసేది ఎవరు? Best Quality to Who spoiled the cook అని Quality అడగాలేమో diet. మనం. Who spoiled the cook most of the times? I think both are so-so. 50-50. You both prepare. ఓకే. Okay. మెహరీన్, ఈ క్వారంటైన్ లో మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏంటి అదర్ దాన్ పిజ్జా? I baked a lot of bread, then pasta, risotto, all these kind of things. Okay. అండ్ బెస్ట్ పెయింటర్ ఎవరు? మీ ఇద్దరు బాగా పెయింట్ చేస్తారు కదా, ఎవరు బెస్ట్ Best? పెయింటర్? No, honey. I think I used to be. Yeah, I Mehrin think is he the will best. do better job than me. Why Mehrin is not best? హనీ బాగా బెస్ట్ గా చేసే థింగ్స్ ఏంటి? Baga? బెస్ట్ Best.
In what way you're best? Yeah. I'm the best at talking and entertaining people. I think nobody can beat me Yeah, at that. yeah. Okay. Moody ఎవరు మీ ఇద్దరిట్లో? Moody. Both. You're energetic and moody. Moody, yeah, she's very moody. I'm not very Yeah, moody. she's very moody. Oh, okay. Okay then. Who drives the car very better way? Car driving. Who drives better? She can't drive, me. Why? You don't want to drive or don't like? No. You have to be must relax in the seat, left side. No, I just like chilling on the co-driver seat and operating the music. Okay. Okay. గుడ్ సింగర్ ఎవరు? Who is a good? Can you sing a song for us? Yes, sure. No, you already heard me, na? And Honey is the best. Such an amazing performance. No. Sing a song. Sing a Punjabi song. No, not today. Probably someone- Single line, please. Single I line. don't. Just No. to sing. Because of you know my voice, everything. is We'll gone. close our ears, please sing. పర్లేదు మేము Then we will close our ears. Sing it. no మేము F2 లో Then you should play the F2 scene, no? In this, when you ask me to sing, you should play that scene. You know? Just Yeah, cut it out and play that scene. Fatiji, And I'm me- sure the audience is going to love it. యా ఓకే దెన్ when it That's the comes kind of songs that they want to hear from me. ఓకే Okay. ఫతేజీ మీ గిల్టీ మూవీలో తన్హా హూమే సాంగ్ ఉంది కదా, కెన్ యూ సింగ్ ఎ ఫ్యూ లైన్స్ ఫర్ I can't sing. జస్ట్ హమ్? No. I can't sing a word. I think he should sing because he played a rock star in the yes that's why I'm I- asking. I- No, that's why I'm asking. Your role is itself is a rock star role in that movie. No, she can sing. I can't sing in life. I can only act like I sing. No, but then you took lessons for I didn't take singing lessons. At Yeah, least the one No. line tanha I can lip hume, sing. at least the one line itself. I don't. So you both are not the singers. Then మీరు పాట పాడకపోతే మంచి కనీసం listeners. No, sorry, she's a పాట singer and you sing పాడకపోతే the రైమ్స్ song. చెప్పాల్సి వస్తుంది. Is that okay for you? Do you want to say rhymes to us? Little rhymes. I can't hear. He's doing it. Just good. You have two options, song or rhymes. I can't sing. Okay. యా ఓకే ఇక్కడ సాంగ్ గురించి వచ్చింది కాబట్టి ఫతేజీ మీరు ఎప్పుడైనా ఇన్నా సోనా క్యూ అని ఎవరినైనా చూసి పాడారా? Huh? इन्ना सोना क्यों रब ने बनाया कहने तो have you ever sung for Ever sung anybody? for anyone else? He's blushing. I think I no, I haven't. I don't think I have. Mary sung for any- Mary I will write, say. but I never sing. No, You Mary write. will say. I think Marin have something. She's hiding something now. She's laughing. I'm just laughing. I'm imagining if he would have sung this for someone, who would it be? How is the picture outcome? అంటే క్వాలిటీస్ ఎలా ఉండాలి మరి ఆ సాంగ్ పాడాలి అంటే ఆ అమ్మాయి ఎలా ఉండాలి? Oh, Gana sing currently. What kind of qualities would you want in a woman so that you think she is worthy enough for that song? I think maybe someone who I'm going to date or maybe marry. I'll sing it for her. But I But thought she you should be said you- very pretty. But I thought you said you don't want to get married. But they're asking a. సీక్రెట్స్ ఆర్ కమింగ్ అవుట్. Little. Okay. యా మెరీన్, వెన్ ఇట్ కమ్స్ టు యూ, ఈ సాంగ్ మిమ్మల్ని చూసి ఎవరైనా పాడారా ఇప్పటిదాకా? లేదు బట్ దెన్ నా ఇన్సైడ్ నా తమ్మన్నా ఉంది దట్ మా హస్బెండ్ హీ షుడ్ సింగ్ దీస్ సాంగ్స్ ఫర్ మీ ఎవ్రీ డే. ఓ నైస్. మీరే సాంగ్ పాడతారు మీ హస్బెండ్ కోసం? రబ్నే బనాది జోడి అంటారేమో అనుకున్నా నేను, కాదా? रबने बनानी जोड़ी तो definitely he beats made by God only. ఎస్ టచ్ వుడ్. Yeah. ఓకే Okay, then I'm asking our pointing out finger, yeah? ఎస్. Who give more complaints to your parents? Complaints. She. వాట్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్? No, anything like Mary I is think not whenever accepting those I tell her something, I specifically tell her not to tell anyone, and she tells everyone. Why Marinji? Why? ఓకే. I just like troubling him. Like like he's my younger brother. I just like troubling him. Like
There are times he's not at fault, but I will still tell Mama. I will say one question mark in Mama's mind about something, and then Mama will give him a look. That's because she will believe me, and then he'll say, "No, don't believe her. I didn't do anything." అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రాంక్స్ ప్లే చేసుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాంక్ ప్లే చేసి ఆ చిన్నది కాస్త పెద్ద ఇష్యూ అయ్యి తర్వాత రిగ్రెట్ అయ్యి అలా ఏమైనా ఫనీ థింగ్స్ ఎప్పుడైనా జరిగాయా? No. I don't think ever. They're saying that you played a prank and then it actually that you felt bad about it later. No, not Never yet. happened. Someday maybe. Yeah, not as yet. At least. ఓకే. Okay, next question. Who enjoy your workout? Both of us enjoy our Yeah. work. Oh, okay. And there is no best one. ఇద్దర్లో. No, I Okay. think both of us enjoy. He is just a blessed one in terms of that he can eat butter chicken, and even if he doesn't work out, he will still have abs. But then if I eat butter chicken and I do not work out or I work out, then you will see it on my body like the next minute. Okay. So I think that's the difference. Who have first lover or first crush? What? Who has First lover or crush? lover or crush? First. ఐ మీన్ కంపేర్ ఇద్దర్లో ఫస్ట్ ఎవరికి ఉన్నారు? యా. I think he's not a very big lover in real life. Like, Okay. Yeah, definitely him. ఓకే. అయితే మెరీన్ నాకు మీ ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడల్లా మీ వెనక వాల్ మీద ఒక పిక్చర్ ఉంది కదా, ఐ మీన్ ద ఫ్రేమ్ విత్ Yeah. యువర్ మామ్, అది ఎప్పటి ఫోటో అది? కెన్ యూ రికలెక్ట్ దోస్ మెమరీస్? This is the awards when I got Entertainer of the Year. It's in Avasa Hotel where we were staying. ఓకే. Okay. Yeah, so and I think it was Rakhi time also. So Gurpate had come to Lux Awards. It was Lux Awards, I think. అచ్చా. ఓకే. Yeah. Okay. Who addicted to mobile? Mobile addiction. Me? PUBG? Phone. Yeah? Obviously, you're on phone. Yeah, all I day. think maybe. Yeah. Games Me. or Insta or what? Social media? Instagram, reading, I read articles and all. So I think social media also. Do you Okay. play PUBG? PUBG? No. TikToks? Video games? I play PlayStation, so PUBG mobile game no. Okay. I done then. ఓకే. సో Who have OCD? Sorry? OCD. OCD, both of us. But I think he has more. Yeah. He has crossed all Okay. OCD. Like you saw Mahanubhudu, I think he is more than Mahanubhudu. Really? Oh, 200%. మెరీన్, మీరు ఎప్పుడైనా ఇంట్లో నేను చెప్పానా నేను మీకు చెప్పానా ఆ డైలాగ్ ఎప్పుడైనా యూజ్ చేశారా ఇంట్లో? Not in Telugu, no, but otherwise in Hindi, that is me only at home, always ordering that. मैंने बोला that I am always there in that. एक बार Yeah. తెలుగు में हो जाए. Yeah, చెప్పేనా నేను చెప్పేనా నీకు చెప్పేనా అదే డైలాగ్ ని సేమ్ మాడ్యులేషన్ తో ఒక్కసారి మీ బ్రదర్ తో చెప్పించండి తెలుగులో. చెప్పానా నేను చెప్పేనా నేను చెప్పాను నీకు చెప్పేనా నీకు చెప్పానా ఓకే చెప్పేనా చెప్పానా నీ చెప్పానా నీకు చెప్పానా Yeah. Not bad. థ్యాంక్ యూ